ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుసగా ఎన్కౌంటర్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్కసారి 10 మందిని 20 మందిని అట్లా మట్టు పెడుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక నిజంగానే అవి ఎన్కౌంటర్లా, లేదు అంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులా, అసలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వం వారికి ఎలా సపోర్ట్ చేస్తూ ఉంది, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ ఉన్నారు. సార్, అసలు ఏంటి ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళిపోయి బీజేపీ వచ్చిన వెంటనే ఈ ఎన్కౌంటర్ అనేటువంటి విషయం తరచూ వింటూ వస్తూ ఉన్నాం. నిన్న మొన్న ఒకటి, వారం రోజుల కింద ఒకటి, ఇట్లా వింటూ వస్తూ ఉన్నాం. అసలు అక్కడ ఎన్కౌంటర్లు అనుకోవచ్చా, ఇంకేదైనా ఉందా అక్కడ? ఈ డిసెంబర్ 2023లో ఒక పరిణామం జరిగింది. ఆ పరిణామం ఫలితం ఇవాళ ఛత్తీస్గఢ్లో మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రంలో నిన్నగాక మొన్న ములుగు ప్రాంతంలో ఎన్కౌంటర్లు వరుసపెట్టి జనవరి 1వ తారీఖు నాడు మొదలుపెట్టి నిన్నటి వరకు ఎన్కౌంటర్ల పర్వం నిరంతరంగా కొనసాగుతున్నది. డిసెంబర్లో జరిగిన పరిణామం ఏంటంటే, మీరు చెప్పినట్టుగా ఛత్తీస్గఢ్లో తిరిగి బీజేపీ ప్రభుత్వం రావటం. అంటే వాళ్ళు చెప్తున్న భాషలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం సర్కారు ఏర్పడింది. ఆ డిసెంబర్లో అమిత్ షా గారు డిసెంబర్లో 3వ తారీఖు నాడు ఒకసారి, 2023 3వ తారీఖు నాడు ఒకసారి, 2023 అక్టోబర్ 27, 28 తారీఖులో అంతకుముందు ఇట్లా 2 సార్లుగా 2 దఫాలుగా అమిత్ షా మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, డీజీపీలను, సెక్రటరీలను, సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే దళాధిపతులను పిలిచి ఒక సమావేశం పరిచి వాళ్ళకు ఒక నిర్దేశం ఏమి ఇచ్చాడంటే, ఇది భారతదేశాన్ని మావోయిస్టు రహిత భారతదేశంగా తయారు చేయండి, మేము ఎలక్షన్లకు పోబోతున్నామని ఒక డైరెక్షన్ ఇచ్చిండు. అంటే మావోయిస్టు రహిత భారత సమాజాన్ని ఏర్పాటైన తర్వాత ఎలక్షన్లకు వెళ్తామన్న వాళ్ళు ఆ ఎలక్షన్లకు ముగిసిపోయినాయి. అప్పటి వరకు భారత దేశాన్ని మావోయిస్టు రహిత దేశంగా ఏం మార్చలేదు. అయితే ఆ రోజు ఇచ్చిన నిర్దేశానికి ఒక మంచి పేరు కూడా పెట్టాడు ఆయన. ఆపరేషన్ కగార్ అని పేరు పెట్టాడు. ఆపరేషన్ కగార్ అంటే ఏంటో చాలామందికి తెలియదు. ఇక మనం దాన్ని తుది యుద్ధంగా మనం తర్జుమా చేసుకోవచ్చు. తుది యుద్ధం అంటే యుద్ధము అంతర్గతంగా చేసే దానిని యుద్ధం అని మనం అనగలమా? వాళ్ళు అన్నారు, సరే మనం పౌర సమాజము ఒప్పుకోగలదా? ఎవరి మీద యుద్ధం చేస్తారు? భారతదేశంలో అంతర్గతంగా సొంత బిడ్డలపైన ఒక భారత ప్రభుత్వం, ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం, ఈ 2 కలిసి భారత ప్రజలపైన యుద్ధాన్ని ప్రకటించవచ్చా? ఆ యుద్ధాన్ని చేయటానికి, అట్లా చేయడాన్ని సుప్రీంకోర్టు ఒకవైపు సొంత బిడ్డలను చంపుకుంటుందా అని ఒకవైపు వ్యాఖ్యానిస్తుంది. నీకు న్యాయస్థానాల మీద, ఉన్నత న్యాయస్థానాల మీద, ఈ వ్యవస్థ మీద ఎలాంటి గౌరవం లేకుండా అది తప్పని చెప్పినా కానీ యుద్ధం అని బాహాటంగా ప్రకటించడంలో గల ఎంత అన్యాయం అది, అందులో ఉన్న ఆంతర్యం ఏమిటి? ప్రకటించి ఆ యుద్ధాన్ని చేయటం కోసం సరిహద్దుల్లో ఉండే, బార్డర్లో ఉండే ఇండో టిబెట్, వాళ్ళ పేర్లలోనే ఇండో టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఉంటుంది, కోబ్రాలు ఉంటారు, సిఆర్పిఎఫ్ ఉంటుంది, మళ్ళీ ఛత్తీస్గఢ్ పోలీసు వాళ్ళు ఉంటారు. గతంలో సల్వాజుడంలో పనిచేసిన వాళ్లను సుప్రీంకోర్టులో కేసు వేసి, నందిని సుందర్ కేసు వేసి ఆ వ్యవస్థను, సల్వాజుడం అనే వ్యవస్థను రద్దు చేయిస్తే, నిజానికి కాంగ్రెస్ నాయకుడు ఆయన తయారు చేసిన ఆ ఫోర్సును అది సుప్రీంకోర్టు ద్వారా రద్దయిపోతే వాళ్ళనే మళ్ళీ పేరు మార్చి డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ గార్డ్స్, ఇన్ని రకాల ఫోర్స్ను ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో మొత్తం దండకార్యంలో మోహరించి వాళ్ళను ఉసిగొలిపి అక్కడ ఉన్న దండకార్యంలో నివసిస్తున్న ఆదివాసీలను టార్గెట్ చేశారు. ఆదివాసీలతో ఉన్న మావోయిస్టులను టార్గెట్ చేసి చంపారు. అక్కడ జనవరి 1 నాడు తెరలేపారు. జనవరి 1 నాడు జరిగిన ఘటన ఏంటంటే, డిసెంబర్ 31 నాడు పోలీసు బలగాలు మొత్తం అడవి ప్రాంతాలు చేరుకొని ఆ రాత్రి జనవరి 1 సందర్భంగా పెద్ద ఫంక్షన్ ఒక పార్టీ చేసుకొని
అదే తాగిన మత్తులో పువ్వర్తి అనే గ్రామం పక్కన ఉండే గ్రామం మీద ఆటో ఫైర్ పెట్టి కాల్చి పడేస్తే 6 నెలల పాపను ఎత్తుకొని ఉన్న ఒక మహిళ ఇంటి ముందు నిల్చున్నది. ఆ మహిళ 2 అరచేతుల్లోంచి తూటా దూసుకుపోయి 6 నెలల పాప కడుపులోకి వెళ్ళి దూసుకుపోతే అక్కడికక్కడే చనిపోయినరు. చనిపోయిన తర్వాత పాపకు ఒక 5 లక్షలు, ఒక 3 లక్షలు ఆమెకు ప్రకటిస్తే ఆమె ఒకటే ప్రశ్న అడిగింది, 8 లక్షలతో నా పాప తిరిగి వస్తుందా అని. అంటే ఎంత దారుణాలంటే మళ్ళీ ఏప్రిల్లో జనవరిలో ఆ దారుణమైన ఘటన జరిగితే అక్కడి నుంచి వరుసపడి జరుగుతున్న ఎన్కౌంటర్లో అత్యంత దారుణంగా జరుగుతున్నది. మరో ఎన్కౌంటర్ ఏంటంటే ఊర్లోకి వెళ్ళి పట్టుకుపోయిన ఆదివాసీ మహిళ 19 సంవత్సరాలు ఉంటాయి. ఆమెను క్యాంపులోకి తీసుకెళ్ళి బాడీ నిండా తూటాలు నింపి దాంతో కొడితే, తుపాకులు మడిచి కొడితే ముఖం కూడా గుర్తుపట్ట రాకుండా ఉంటే ఆ తల్లిదండ్రులు ఆ శవాన్ని గుర్తుపట్టలేదు. చివరికి శవం మీదే అని మళ్ళీ ఆమె ఇంటికి పోయిన తర్వాత ఈ డిఆర్జీ ఫోర్సెస్ ఉన్నాయి కదా, ఎవరైతే చంపారో ఎవరిని చంపినరో వాళ్ళకి తెలుసు కనుక ఈ బిడ్డ నీ బిడ్డనే, ఖచ్చితంగా నీ బిడ్డనే, వచ్చి తీసుకుపో అని తల్లికి ఫోన్ చేస్తారు. మిత్రులారా, జార్ఖండ్లో దండకారణ్యంలో ఛత్తీస్గఢ్లో జరుగుతున్న నర హింస మారణ హోమం అనేది చెప్పనలివి కాకుండా ఉంది. వాళ్ళు చంపేసిన తర్వాత మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మీడియాను అక్కడ అలో చేయటం లేదు. వాళ్ళే ఒక ప్రకటన రిలీజ్ చేస్తున్నారు. ఆ ప్రకటనలో చెప్పుతున్నది ఏంటంటే ఓరా హోరీ నక్సలైట్లకు బలగాలకు మధ్యలో గంటల తరబడి ఆ కాల్పులో ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది. ఆ కాల్పులు జరిగిన ప్రాంతంలో అగ్రనాయకులు ఉన్నారు. అగ్రనాయకులు తప్పించుకొని పోయారు. 3 గంటలు 6 గంటలు హోరాహోరీ యుద్ధం జరిగిన తర్వాత మేము వెళ్ళి చూస్తే మావోయిస్టులు పడి ఉన్నారు అంటారు. అయితే కొచ్చాల అనే ప్రాంతంలో 29 మందిని చంపేస్తే అందులో 17 మంది ఆదివాసీలు ఉన్నారు. మనం లెక్కలేసుకోవచ్చు. అట్లాగే పిడియాలో 12 మంది చనిపోతే 12 మంది చనిపోయినారు. హోరాహోరీ మళ్ళీ అదే కథనం చెబితే అక్కడ 10 మంది ఆదివాసీలు తునికాకులు కోసుకోవటానికి పోయిన పరిస్థితి. అట్లాగే ఈ చీపురుబట్టి గ్రామంలో 6 చంపేస్తే నది ఒడ్డున పడుకున్నారు. పోలీసుల భయానికి వెళ్ళి రాత్రిపూట నది ఒడ్డున అడవిలో పడుకుంటే తెలుసుకున్న సమాచారం తెలుసుకున్న బలగాలు పోయి 6 పట్టుకొని అక్కడికక్కడ చంపేశారు. 6 4 అత్యంత సాధారణమైన ఆదివాసీలు. వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారంటే ఆ తాలిపేరులో వలలు వేయటానికి పోయినారు. ఆ వలలు చేపలు పడితే అవి తీసుకోవడానికి పోతే నక్సలైట్లు పట్టుకున్నారు కనుక, వాళ్ళ కళ్ళెదుటే పట్టుకున్నారు కనుక సాక్ష్యంగా ఉంటారని సాక్ష్యం లేకుండా చేయటం కోసం ఈ 4 కూడా పొట్టన పెట్టుకున్నారు. ఇప్పుడు దండకారంలో జరుగుతున్న ఎన్కౌంటర్లలో ఆదివాసీలు ఎంతమంది చనిపోతున్నారని ఇప్పుడు నేను లెక్కలు చెప్పిన ప్రకారంగా మనం అంచనా వేసుకోవచ్చు. అయితే ఇదంతా ఎందుకు చేస్తున్నారు, మేము ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు, వాస్తవాలను బయటికి తీసుకొద్దామని మే 29 తారీఖు నాడు ప్రజా సంఘాలు అన్నీ కలిపి, దేశవ్యాప్తంగా ఉన్న హక్కుల సంఘాలు అన్నీ కలిపి ఫ్యాక్ట్ ఫైండింగ్ నిజ నిర్ధారణ కోసం వెళ్ళాం. ఛత్తీస్గఢ్ బార్డర్లో మీరు అవతలికి వెళ్ళటానికి లేదు, అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధం అనే పదం ఏంటి? యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్న సమయంలో, యుద్ధ సమయంలో పౌర ప్రజాస్వామిక హక్కులకు స్థానం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి బలవంతాన పంపించారు. అయినప్పటికీ ఒకరిద్దరం, ఒక 3-4 కలిసి చిన్న టీమ్గా ఛత్తీస్గఢ్ లోపలికి ప్రవేశించాం. అక్కడ పోతే మనకి ఈ విషయాలన్నీ పీడియాలో జరిగినాయి. కొచ్చాలో ప్రవేశించడం జరిగింది నిజ నిర్ధారణ కోసం. చీపురుబట్టికి వెళ్ళాం. చీపురుబట్టులో 6 చనిపోతే దాని మీద నిర్ధారణ చేశాం. అట్లాగే పీడియాలో జరిగిన దాని మీద చేశాం. ఇట్లా కొన్ని ఘటనల మీద మేము ఎన్కౌంటర్ల మీద దాడి చేశాం. మా నోటీస్కి వచ్చినాయంటే చాలా గ్రామాలు తిరిగాం. టేకులగూడెం వెళ్ళాం, నర్సాపూర్ వెళ్ళాం, తుమ్మాలపాడు వెళ్ళాం, చాలా గ్రామాలకు వెళ్ళాం. అక్కడ ఎన్కౌంటర్స్ ఒక్కటే కాదు, మనకు బయటి ప్రపంచానికి తెలుస్తున్నది ఏంటంటే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి, మావోయిస్టులు చనిపోతున్నారని. ఆ విషయాలు చెప్పాను నేను. ఆ ఒక్క ఫామే కాదు, ఎన్కౌంటర్లలో ఆదివాసులు చనిపోతున్నారనే విషయాన్ని ప్రజలకు విన్నవించాను. రెండవది ఏంటంటే వందలాది మంది ఆదివాసీలను, వ్యవసాయ సీజన్ మొదలైంది, ఆదివాసీలను విచ్చలవిడిగా అరెస్టులు చేసి
రోజుల తరబడి దాదాపుగా 10 రోజులు 8 రోజులు పోలీస్ స్టేషన్లో నిర్బంధించి టార్చర్ చేసిన తర్వాత కొంతమందినేమో ఏ కేసులు పెట్టకుండా ఇంటికి పంపిస్తున్నారు, కొంతమందినేమో జైలుకు పంపిస్తున్నారు. మా నిజ నిర్ధారణలో తేలింది ఏంటంటే ఆ జైలుకు పోయిన వాళ్ళకి న్యాయస్థానాలు అంటే ఏందో తెలియదు, బెయిల్ అంటే ఏందో తెలియదు, వకీల్ అంటే ఏందో తెలియదు, న్యాయ ప్రక్రియనే వాళ్ళకు తెలియదు. అంతటి అమాయకులను జైల్లో వేయటానికి ఈ భారత ప్రభుత్వ బలగాలకు మనసు ఎట్లొస్తుంది, చేతులు ఎట్లా వస్తున్నాయి అనేది వాళ్ళ ప్రశ్న. వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసి ఏం సాధించదలుచుకున్నది ఈ భారత ప్రభుత్వం? ఇదే కాకుండా అంటే సాధారణ ఆదివాసులను టార్చర్ చేయటం, నెలల రోజులు పెట్టుకొని టార్చర్ చేయటం, ముఖ్యంగా అక్కడ పౌర సమాజం స్పందన లేదు. ముఖ్యంగా అక్కడ హక్కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఇలాంటి మన రాష్ట్రంలో ఉన్నట్టుగా ఈ ప్రెషర్ గ్రూప్స్ లాంటివి ఏమీ లేవు. అందుకని వాళ్ళని ప్రశ్నించేటోళ్ళే లేరు. పోలీసులను బలగాలను ప్రశ్నించేటోడు లేడు కనుక రోజుల తరబడి స్టేషన్లో బంధించి ఎన్కౌంటర్లకు సంబంధించినటువంటి విషయంలో మీరు నిజ నిర్ధారణ అయితే చేయడం జరిగింది. కొంత మేరకు మీకు డాటా కూడా వచ్చి ఉంటుంది. దాని విషయంలో సుప్రీంకోర్టులో కానివ్వండి, లేకపోతే ఛత్తీస్గఢ్ హైకోర్టులో కానివ్వండి, మీరు ఏదైనా ఫిల్ వేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేశారు ప్రజావాద్యవాద్యం? ఇప్పుడు ఏం జరుగుతుందంటే న్యాయస్థానాలు కూడా ఎట్లయినాయంటే, ఇంకొక విషయం చెప్పినాక మీ వేసిన ప్రశ్నకు జవాబు చెప్తాను. ఎన్కౌంటర్ గురించి చెప్పినాను, అక్రమ అరెస్ట్ల గురించి చెప్పినాను, అక్రమంగా జైలుకు పంపడాన్ని చెప్పాను. వాళ్ళ జీవితం అంతా చిన్న భిన్నం చేస్తున్నారు. వ్యవసాయం అంతా విచ్ఛిన్నం అయిపోయింది. ఆ పిల్లలకు తిండి లేదు, ఆ కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. అత్యంత దారుణమైన మరొక ఫామ్ ఆఫ్ రిప్రెషన్ ఏంటి అంటే, చేతికి దొరికిన మహిళలను, నేను చెప్పాను ఇందాక డిఆర్జీ ఫోర్సెస్ అని, డిస్ట్రిక్ట్ రిజర్వ్ వాళ్ళు ఎవరో కాదు, మహేంద్ర కర్మ మొదలుపెట్టిన సల్వాజుడంలో పనిచేసిన అత్యంత దుర్మార్గపు వర్గం అది. వాళ్ళు మా ప్రభుత్వంలో భాగమయ్యి వాళ్ళు దొరికిన మహిళను, వాళ్ళు ఒక్కరే కాదు ఇక అన్ని ఫోర్సెస్ దొరికిన మహిళను అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి చంపేస్తున్నారు, అత్యాచారం చేసి పంపించేస్తారు. ఇవన్నీ ఎట్లా వెలుగులోకి వస్తాయి? అక్కడ పౌర సమాజం లేదు. నేను చెప్పిన ఈ చీపురుబట్టిలో 6 ఇద్దరు మహిళలను అత్యాచారం చేసి చంపేశారు. వాళ్ళ చేతికి దొరికిన మహిళ ఉట్టిగా రాలేదు, అత్యాచారానికి గురై అయితే చనిపోవటమో లేదో ప్రాణాలతో రావటమో జరుగుతుంది. ఇవాళ అక్కడ దండకారణ్యంలో గూడాల్లో నివసిస్తున్న మహిళలు ఆ తునికా కోసం లేదా అటవీ ఫలాలను తెచ్చుకోవటానికి పోవటానికి అరచేతిలో ప్రాణం పెట్టుకొని పోతున్నారు. అసలు వాళ్ళ బ్రతకంతా విచ్ఛిన్నం చేశారు. ఇన్ని రకాలుగా హింస చేస్తుంది. మేము అడిగాం, ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు? మావోయిస్టులు వాళ్ళు చూసుకోవాలి కదా, వీళ్ళ చేతులు ఉన్నాయి వాళ్ళ చేతులు ఉన్నాయి, మరి మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారని అడిగితే ఒక రాయి తీసుకొచ్చి చేతులు పెట్టిండ్రు. ఎంత లౌక్యము, ఎంత వాళ్ళకు చైతన్యం అంటే, అక్కడ నుంచి ఒక రాయి తీసుకొచ్చి చేయబెడితే చూడండి సార్ ఎంత బరువు ఉందో అంటారు. అది రాయి కాదు, మన దగ్గర దొరికేంత రాయి బరువు కాదు, అది ఇనుము, అది ఖనిజము. ఎందుకు వీళ్ళను టార్గెట్ చేశారు అంటే, వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ గుడిసెల కింద అత్యంత విలువైన 29 రకాల ఖనిజ సంపద, భౌతిక సంపద నిక్షిప్తమై ఉన్నది. ఆ ఖనిజ సంపదను కొల్లగొట్టడం కోసం ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే 104 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, ఒప్పందాల అని అంటాం, ఆ ఒప్పందాలు పెట్టుకున్నారు. 10 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వంలోకి వచ్చి ఆ ఒప్పందాలు అమలు అవుతలేవని కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాన్ని ప్రెషర్ చేస్తే ప్రభుత్వం డిసెంబర్ 23 నాడు ఆపరేషన్ కగారు తుది యుద్ధం చేస్తుందట. యుద్ధం చేసి ఎవరిని చంపుతారు? ఆదివాసులను చంపుతున్నారు కదా. ఆదివాసులను భయపెట్టి అక్కడి నుంచి వాళ్ళను తరిమేస్తే అడవి ఖాళీ అయితే ఈ ఖనిజ సంపద మొత్తం కొల్లగొట్టుకుపోయి విదేశీ కార్పొరేట్ శక్తులకు, స్వదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలనే ఉద్దేశంతో, ఆ లక్ష్యంతో ఆదివాసులను టార్గెట్ చేశారు. వాళ్ళతో పాటు ఉన్న మావోయిస్టులను తుపాకులెత్తి నేరుగా కాల్చి చంపేస్తున్నారు.
విపరీతమైన ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే ఉంది. ఆ భూపేష్ బఘేల్కి సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో భూపేష్ బఘేల్ వారు ఏం ప్రశ్నించట్లేదా? వారు ఎలాంటి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు? ఈ యొక్క ఎన్కౌంటర్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మేము ఈ ఆపరేషన్ కగారు మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా పౌర హక్కుల సంఘం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తే ఛత్తీస్గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంటు ఆయన పేరు దీపక్ బైజు, అట్లాగే మన రాష్ట్రం నుంచి బెల్లయ్య నాయకు, ఇతర కాంగ్రెస్ నాయకులు వచ్చి మన రౌండ్ టేబుల్లో వాళ్ళు మాట్లాడినరు. వాళ్ళు మొట్టమొదలు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఎన్కౌంటర్స్ మీద నిజ నిర్ధారణ చేయటం కోసం మొట్టమొదటి పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పోయింది, వివరాలను తీసుకొచ్చింది, బయటికి పెట్టినరు. వాళ్ళను కూడా నానా ఇబ్బందులు పెట్టి కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా అక్కడ అంత ఈజీగా పోనివ్వలేదు. వాళ్ళనే వెళ్ళనివ్వలేదంటే ప్రజా సంఘాలను అయితే తరిమి కొట్టింది. మీరు వెళ్ళిపోతారా, లేదంటే మీ మీద క్రిమినల్ కేసులు పెడతాము అని బెదిరించి పంపించేశారు. అయినా ఒక టీం పోయింది, కొన్ని ఘటనలు సేకరించాం. ఆ ఘటనలో వివరాలన్నీ మేము ముందు ఉంచుతున్నాం. అక్కడ మేము డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే, అక్కడ పెసా యాక్ట్ ఉంటుంది, అడవి హక్కుల గుర్తింపు చట్టం ఉంటుంది. నువ్వు దాదాపుగా వేల సంఖ్యలో పర్మనెంట్గా పోలీస్ క్యాంపులు, గ్రామ సభ తీర్మానం లేకుండా పోలీస్ క్యాంపులు ఆ ఏళ్ల తరబడి ఎట్లా ఏర్పాటు చేస్తావు? మనం చేసుకున్న చట్టాలను మనమే గౌరవించకపోతే ఇంకా ప్రజలు గౌరవించాలి, ప్రజలు చట్టాలను అణిగిమణిగి ఉండాలి అని ఎట్లా మనం ప్రభుత్వం చెప్పగలదు? కనుక వెంబడే వేల సంఖ్యలో ఏర్పాటు చేసిన 4 కిలోమీటర్లకు ఒకటి ఉంటుంది. మేము తిరిగి చూసాం. 4 కిలోమీటర్లకు అక్కడ ఏం శాంతి భద్రతలకు అఘాయిత్యం జరుగుతుంది అని ఆ క్యాంపులు పెట్టావు. అసలు ఇక్కడ శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్ చెడిపోతుంది అని నీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? చెప్పిన పని ప్రజలు కోరుకుంటున్న పని చేయవు, కానీ ప్రజలు కోరుకొని క్యాంపులు ఎందుకు అక్కడ వెలసిల్లుతున్నాయి? వెంటనే ఆ క్యాంపులు ఎత్తివేయాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఛత్తీస్గఢ్లో ఉన్న ఆదివాసీలందరూ సిలింగేర్ అనే ప్రాంతంలో పోలీస్ క్యాంపులను, పారామిలిటరీ బలగాలతో కూడుకున్న క్యాంపులను ఎత్తివేయాలని 3 సంవత్సరాలుగా, ఇది 4వ సంవత్సరం, సిలింగేర్ అనే ప్రాంతంలో వరుసగా ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నా మీద తుపాకులు ఎత్తి కాల్చితే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ చచ్చిపోయి ఎటుపోతుంది? రోజు రోజుకి ప్రజాస్వామ్యం అనేది పరిడవిల్లాలి, మానవత్వం అనేది ఇంకింత కొత్త రూపాన్ని సంతరించుకోవాలి. ఆదివాసీ మహిళలను అత్యాచారం చేస్తావు, ఆదివాసీ మహిళలను చంపేయటం అనేది మేము ఏం కోరుకుంటున్నామంటే, ఈ పౌర సమాజం, కనీసంగా చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలు, పౌర సమాజం, మీలాంటి 4వ స్తంభమైన మీడియా ఛత్తీస్గఢ్ వెళ్ళండి, ఛత్తీస్గఢ్లో దండకారణ్యంలో ఏం జరుగుతుందో ఆ వివరాలు సేకరించండి. మేము డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే, వేల సంఖ్యలో ఉన్న క్యాంపులు ఎత్తేయాలి, ఆ లక్షల సంఖ్యలో ఉన్న బలగాలను వెనక్కి తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడుండాలో అక్కడ బార్డర్లోకి పంపించేసేయండి. అక్కడ వాళ్ళ జీవితాలతోటి ఆడుకోకండి. జరిగిన ఎన్కౌంటర్లపైన, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపైన విచారణ జరిపించాలి. ఇండ్ల మీద దాడులు చేసి వాళ్ళ సామానంతా తిండిబండారాలని కింద పోసి వాళ్ళ దగ్గర దాచిపెట్టుకున్న డబ్బులు, ఒక ఆమె ఇంట్లో 50,000 గుంజుకుపోయినారు, ఇంకొక ఆమె ఇంట్లో 18,000. ఈ పోలీసు బలగాల అండర్స్టాండింగ్ ఏంటంటే, వీళ్ళకి ఇన్ని డబ్బులు ఎట్లా వచ్చినాయి? వాళ్ళు పాపం ఓ బైకు కొందామని కాయకష్టం చేసి ఆ చూరులో పెట్టుకుంటే చూరు మొత్తం ధ్వంసం చేసేసి తీసుకున్నారు. డబ్బులు తీసుకోవాల్సిన అవసరము, వాళ్ళను బెదిరించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ సాధారణ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దని, జరుగుతున్న అత్యాచారాలపైన, ఎన్కౌంటర్లపైన, ఇదొక ప్రజాస్వామిక దేశం. ఈ ప్రజాస్వామిక దేశంలో పోలీసుల చేతిలో ఏ మరణం జరిగినా సెక్షన్ 176(1)A ప్రకారంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ తప్పనిసరిగా నిర్వహించాలి. ఇన్ని ఎన్కౌంటర్లు ఇప్పటి వరకు 162 మంది చనిపోయినరు. 162 మంది చనిపోతే ఒక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ లేదు, ఒక సివిల్ అధికారి పోలేదు, ఒక కలెక్టర్ పోలేదు, ఒక డీజీపీ పోలేదు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, దండకార్యంలో ఏం జరుగుతుంది? వాస్తవాలు సేకరించి
బయటి ప్రపంచానికి తెలియజేయండి. పోలీసు బలగాలు ఎవరైతే బూటకపు ఎన్కౌంటర్లో పాల్గొని ఆదివాసీలను చంపేస్తున్నారో వాళ్ళను దోషులుగా 302 పెట్టి శిక్షించాలని పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. మా వంతుగా తెలంగాణ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో మా వంతుగా అన్ని ప్రజా సంఘాలు కలిసి వాళ్ళు ఏమన్నా చేసుకొని కానీ ఆదివాసులు చనిపోతున్నారు కనుక ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీ అనేది జూన్ 25 నాడు అవతరించింది. అది 4-5 కార్యక్రమాలు చేపట్టింది. అందులో కొనసాగింపుగా ఆగస్టు 9-10 తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెద్ద ఎత్తున జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నాం. ఆ సదస్సుకు దేశంలో ఉన్న అందరు మేధావులు వచ్చి మాట్లాడబోతున్నారు. ప్రజలకు ఈ సందర్భంగా ఆ జాతీయ స్థాయి సదస్సును విజయవంతం చేయాలని, పెద్ద ఎత్తున పాల్గొనాలని, మేధావులు, కవులు, కళాకారులు, బుద్ధిజీవులు వాళ్లకు అండగా నిలవాలని, ఎవరైతే అవార్డులు తీసుకున్నారో వాళ్ళందరూ ఒకవైపు ఆదివాసులు చనిపోతుంటే మనం అవార్డులతో మురిసిపోవటం కాదు, ఆలోచించాల్సిందిగా అక్కడికి వెళ్ళి నిజ నిర్ధారణలు వివిధ రకాల సమూహాలు చేయాల్సిందిగా సవినయంగా పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.